శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం భాగం 1 బృహస్పతి భూలోకానికి రావడం ఒక పెళ్లి కోరిక స్వర్గలోకం వరకు వెళ్ళిందంటే నమ్మగలరా? ఈ కథే తిరుమల మహాత్మ్యానికి మొదలు. కథ: తిరుమల కొండల దగ్గర రాజ్యాన్ని పాలిస్తున్న ఆకాశరాజుకి ఒక కోరిక కలిగింది. తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసునితో వివాహం చేయాలని మనసులో పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని స్వర్గలోకంలో దేవగురువైన బృహస్పతికి తెలియజేయాలని నిర్ణయించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆకాశరాజు కొడుకు వసుధాముడు ఇంద్రలోకానికి బయల్దేరాడు. స్వర్గలోకానికి చేరుకున్న వసుధాముడు బృహస్పతిని దర్శించి వినయంగా నమస్కరించాడు. భూలోకం నుంచి వచ్చిన యువకుణ్ణి చూసి బృహస్పతి ఎంతో సంతోషపడ్డాడు. ఆకాశరాజు పంపిన లేఖను చదివి, "ఈ విషయం నేనే వెళ్ళి చూడాలి" అనుకుని తన పురోహితుణ్ణి వెంట తీసుకొని భూలోకానికి వచ్చాడు. ఆకాశరాజు బృహస్పతికి తగిన గౌరవ మర్యాదలు చేసి ఆతిథ్యమిచ్చాడు. తరువాత వినయంగా తన మనసులోని కోరికను చెప్పాడు. "మహాత్మా, నా కూతురు పద్మావతిని శ్రీనివాసునితో వివాహం చెయ్యాలనుంది. శ్రీనివాసుడు దేవతలకే నాయకుడు, ప్రభువు. ఆయనతో సంబంధం కలుపుకోవడం మా వంశానికి గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. వకులమాలికగారు కూడా తన దత్తపుత్రుడైన శ్రీనివాసునికి పద్మావతిని ఇవ్వమని మా ఇంటికి వచ్చారు. మీ అనుమతి లేకుండా నేనీ పెళ్లి జరపను." ఈ మాటలు విన్న బృహస్పతి కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. "మహారాజా, మేము స్వర్గలోకం వాళ్లం. భూలోకానికి అవసరమున్నప్పుడే వస్తాం. ఇక్కడి విషయాలన్నీ నాకు పూర్తిగా తెలియవు. కాని వ్యాసమహర్షి కుమారుడైన శ్రీ సుఖయోగేంద్రుడు భూలోకంలోనే నివసిస్తున్నాడు. శ్రీనివాసుని గురించి నాకుకన్నా ఎక్కువగా ఆయనకే తెలుసు. ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఆశ్రమంలో ఆయనే ఉన్నాడు. ఆయనను గౌరవంగా పిలిపించు. నీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని శ్రీనివాసుని పూర్తి కథను ఆయనే నీకు వివరంగా చెబుతాడు." ఇలా బృహస్పతి చెప్పిన మాటలతో శ్రీనివాసుని కథలో మరో కీలక ఘట్టానికి దారితెరిచింది. ఇది శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం పార్ట్ 1. నెక్స్ట్ శ్రీ సుఖయోగేంద్రునికి ఆహ్వానం కథ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి భక్తి కథలు రోజూ కావాలంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోవిందా గోవిందా.